హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే కనుక మనం ఎప్పుడు గోధుమ రవ్వతోటి ఉప్మానే కాకుండా ఇలా బందోసును అయితే రెడీ చేసుకుందాము. ముందుగా ఇందుకోసం నేనైతే 1 కప్పు గోధుమ రవ్వని, అదే కప్పుతోటి కమ్మనైన పెరుగుని, అదే కప్పుతోటి 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ లోపుగా మనం వేరే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక చిన్న మీడియం సైజు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ తింటే కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది కదండి. ఇది మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం క్యారెట్ తోటి ఫ్రై కానీ చాలా వరకు స్వీట్లు కానీ తీసుకుంటుంటాం. కానీ ఇలా పచ్చడి చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. క్యారెట్తో చేస్తే మీకు స్వీట్నెస్ రావచ్చా అని డౌట్ రావచ్చు, కానీ క్యారెట్తో చేస్తే స్వీట్నెస్ అనేది ఉండదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి ఎక్కువసేపు కూడా వేగనవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దూరగా వేస్తే సరిపోతుంది. మన క్యారెట్ ముక్కలకి కొంచెం చుట్టూరు కూడా బ్రౌన్ కలర్ వస్తుంది కదండి. అప్పుడు అలా వచ్చిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి 5 పచ్చిమిరపకాయలను వేసుకొని దూరగా వేయించుకోవాలండి. నేను పచ్చిమిరపకాయలని ఎప్పుడు మధ్యకి తుంచే వేసుకుంటానండి, ఎందుకంటే ఇవి చింది మీద పడకుండా ఉంటాయని. వీటిని ఇప్పుడు కొంచెం దూరగా వేయిస్తే సరిపోతుందండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కట్ చేసిన మీడియం సైజు టమాటాలని కూడా 3 వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోండి. ఒకేసారి ఉప్పు అనేది ఎక్కువ వేయకండి, ఉప్పు కసిమ అయిపోతుంది. కావాలంటే తర్వాత చూసి మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసి చల్లార్చుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. మనకి టమాటాలు అనేవి ఎక్కువ గుజ్జు అవసరం లేదండి మనకి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల పల్లీలను అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. వేరుశనగ పప్పుని దూరగా వేయించుకోవాలి. నేను ఆయిల్ వేయకుండానే వేయిస్తున్నానండి వేరుశనగ పప్పుని. ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలండి. ఇదిగోండి, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, పల్లీలు, టమాటాలు, వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన పచ్చిమిరపకాయలని, ఉడికించిన టమాటాలని, పల్లీలు, క్యారెట్ ముక్కలను, వీటితో పాటు 3 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని, మీ దగ్గర ఉంటే 2 అంగుళాల అల్లం కూడా వేసుకోండి పొట్టు తీసి. టేస్ట్ చాలా బాగుంటుంది. బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇది టిఫిన్స్లో కానీ పుల్కా, నాన్, రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా సరే ఇది సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా, స్నాక్స్లో కానీ దేంట్లోకైనా కానీ ఇలా క్యారెట్ అంటే నేరుగా తినని వాళ్ళకి ఈ విధంగా పచ్చడి చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. ఇవి ఎక్కువ అయితే వేగించిన అవసరం లేదండి. ఇవి మనకు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే మీడియం సైజు క్యారెట్ని అయితే తురిమి పక్కన పెట్టుకున్నానండి.
మీరు కావాలంటే క్యారెట్ని ముక్కలుగా కూడా కోసి వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ని తురిమి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ తురిమిని అలాగే పోపు దినుసులని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి మనకి క్యారెట్ తురుములో నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పోపు మిశ్రమాన్ని కూడా పక్కన ఉంచుకుందామండి. ఈ లోపుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ బ్యాటర్ని అయితే చూసుకుందాం ఒకసారి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వలోకి పెరుగు అలాగే నీళ్ళను వేసి నానబెట్టుకున్నాం కదండి. అరగంట సేపు నానిన తర్వాత మనకి ఆ గోధుమ రవ్వ అనేది పీల్ చేసుకొని చాలా గట్టిగా అయిపోయింది. మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఉప్పు కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోయి బందోసులు అనేవి రావండి. ఈయన చూపించిన విధంగా ఇంత చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇందులోకి బేకింగ్ సోడాని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఈ లోపుగా మనం వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ వేడి అవసరం లేదండి. కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాతే మనం ఈ గోధుమ రవ్వ బ్యాటర్ని వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే పైన బన్ అనేది మనకి వేగిపోతుంది, లోపల పిండి అనేది పచ్చిగా ఉంటుందండి. అలాగే మనం వేసుకున్న పిండిని ఒక మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం సిమ్లోనే 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 2 వైపు కలర్ అనేది చుట్టూరా కూడా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వేరే 2వ వైపు కూడా తిప్పి ఇదే కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం బందోసులను అయితే రెడీ చేసుకోవాలండి. బందోసులు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మరొక బందోసును కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అదే ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలండి. ఒకే చోట పిండి అనేది వేయకూడదు. ఇలా వేయడం వల్ల పచ్చిగా ఉంటుంది. సమానంగా చేసుకోవాలండి అంతా కూడా. ఇప్పుడు ముందు మనం ఎలా బందోస రెడీ చేసుకున్నామో అలాగే మరొక బందోసను కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బందోసులన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మన బందోస క్యారెట్ చట్నీ కాంబినేషన్తో. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక ప్రతి లైక్ కామెంట్ నాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.